హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటో చట్నీ టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో ఇది ఏ బ్రేక్ఫాస్ట్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే చట్నీ. సో ఇది దోశ, ఇడ్లీ, ఉప్మాలోనే కాకుండా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. సో దాని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని కొంచెం వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం నువ్వులను యాడ్ చేస్తున్నాం కాబట్టి చట్నీ యొక్క టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేయాలి. సో ఇవి బాగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఎంత రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది. సో హై ఫ్లేమ్ మీద మాడనివ్వకుండా జాగ్రత్తగా మనం రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ప్యాన్లో వేసుకొని అందులో ఒక 8 వెల్లుల్లిపాయలని వేయాలి. సో వెల్లుల్లిపాయలు హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఒక 4 నుంచి 5 టమాటోలను ఇలా స్లైస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం టమాటోస్ వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ టమాటోలు మంచిగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మనం టమాటోలను ఇలా మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి టమాటోలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ చల్లారిన టమాటోలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఫైన్గా పౌడర్ చేసుకున్న ధనియాల పొడి, నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం సీ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో మనం పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ చేసుకునేటప్పుడు కొంచెం రెగ్యులర్గా వాడే ఉప్పు కన్నా ఈ సీ సాల్ట్ వాడితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీరు ఇలా కూడా చట్నీని తినొచ్చు. ఇందులో మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ చట్నీలోకి వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీ మరియు స్పైసీ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈసారి ఎప్పుడు పీనట్ చట్నీ కాకుండా ఇలా టమాటో చట్నీని ట్రై చేసి చూడండి. మీకు చాలా చాలా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel.